మిత్రులకు శుభోదయం. మనం నీతి శ్లోక రత్నావళి 5వ శ్లోకాన్ని చూస్తున్నాం. యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏకైకముప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. యవ్వన మదము, ధనముతో కన్ను కానకపోవటం, అధికారం చేతిలో ఉంది కదా అని ఎలా పడితే అలా ప్రవర్తించటం, అవివేకంతో ఇష్టం వచ్చినట్లు చేయటం, ఇవి మనం సమాజంలో చూస్తున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఉంటేనే చాలా ప్రమాదకరం. అటువంటివి ఈ 4 ఒకే వ్యక్తిలో ఉన్నాయనుకోండి, ఇంకా చెప్పవలసింది ఏముంటుంది అంటున్నాడు నీతి శ్లోక రత్నావళికర్త. యవ్వనం ధన సంపత్తి, పడుచుదనము, ధనము యొక్క సమృద్ధి అంటే కావలసినంత ధనం ఉండటం, ప్రభుత్వం అధికారం చేతిలో ఉండటం, అవివేకత వివేకము లేకపోవటం. వివేకశూన్యుడు సమాజంలో చాలా ప్రమాదకారి. ఎందుకయ్యా అంటే మాట్లాడినటువంటి మేధావి ఎంతగా సమాజానికి అన్యాయం చేస్తాడో, అట్లాగే వివేకం లేని వాడికి అధికారం వస్తే కూడా అటువంటి ప్రవర్తనే వస్తుంది. అటువంటి అభద్రతాభావమే సమాజానికి ఏర్పడుతుంది. ఏకం అపి, వీటిల్లో ఏ ఒక్కటి అయినా సరే అనర్థాయ కీడు కొరకు భవతి అగుచున్నవి. యవ్వనము, ధన సంపత్తి, ప్రభుత్వము, అవివేకత అనేవి ఏకైకం. ఇది ఒక్కటొక్కటే అనర్థాలని కలిగిస్తాయి. ఎచ్చట చతుష్టయం, ఈ 4 కూడా కలిగి ఉంటాయో, విద్యతే కలిగి ఉంటాయో, తత్ర అచ్చట కిం, ఏమి చెప్పాలి, ఏమి చెప్పగలం ఇంకా. దుష్ట చతుష్టయంలాగా యవ్వనము, ధనమదము, అధికారము, అవివేకత, ఈ 4 గనక ఒకే చేతిలో ఉంటే, ఒకటి దగ్గరే ఉంటే, పడుచుదనము, ధన సమృద్ధి, అధికారము, తెలివి లేకపోవటం, అవివేకిత తెలివి లేకపోవటం, మూర్ఖుడు, ఇవి ఒక్కొక్కటే అనర్థానికి కారణాలవుతూ ఉంటాయి. ఇవి 4 కూడా ఒక్కడి అందే ఉంటే ఎంత అనర్థం కలుగుతుందో చెప్పాల్సిన అవసరమే లేదు అన్నాడు నీతి శ్లోక రత్నావళికర్త. స్వస్తి.